సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ సెషన్ సచివ్ వారు మాట్లాడతారు. ఈరోజు బదిలీపై వెళ్తున్నాను. ఈ మున్సిపల్ సభ ఏర్పాటు చేసిన నల్లపురం బాల అసోసియేషన్ సభ్యులు అందరికీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ మీడియా వచ్చారని చెప్పారు, వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ మేము ప్రెస్ మీడియా ప్రస్తావించాను కాబట్టి పబ్లిసిటీ కోరుతున్నాను. కాకపోతే నాకు గుర్తుంది ఆ రోజు మొదటి రోజు నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ మీటింగ్ కూడా నా వల్ల మీకు ఎవరికి బాధ అయితే కాదు. తప్పకుండా వెళ్ళినప్పుడు అయ్యో వీఆర్ మిస్సింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఆపరేషన్ అనే ఫీలింగ్తో మీకు కన్నీరు వస్తే రావచ్చు అని అన్నాను నేను. అది ఆ మాట జారిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టమైనా నాకు తెలుసు. నాకు జారింది, నేను అలాగైనా నేను టార్గెట్ చేసుకున్న చేయలేదు. ముఖ్యంగా మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే వృత్తిపరంగా నేను ఎప్పుడు కూడా ఎవరికి నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తెలిసి నేను ఎప్పుడు ఏ తప్పు చేశాను. ఒకవేళ తీర్పులో ఏమైనా చెప్తే ఆ క్షణంలో నాకు వచ్చిన లీగల్ పొజిషన్ మిగతా మీరు అన్నింటినీ చెప్పారు. జడ్జి పరిస్థితిని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మీ ఫీడ్బ్యాక్ మీదే పూర్తిగా ఆధారపడుతుంది, లేదు మేము మూడో పనుల నుంచి ఆలోచించి మేము మరికొంత సమాచారాన్ని న్యాయపరమైన విషయాన్ని మేము బయటకు దాన్ని లేటెస్ట్ రెండు రకాలు. మొదటి జనరల్గా బడ్జెట్ చేసుకుంటారు, రెండోది కొంచెం నల్లటి టెక్నాలజీ. కాకపోతే ఇక్కడ నేను ఎప్పుడైనా నాయంతా నేను రిపోర్ట్ ఉటంకించానంటే తప్పకుండా నేను విక్టిమ్ పక్షపాతి. వాస్తవంగా నేను విక్టిమ్ పక్షపాతి నిజంగా అనిపిస్తుంది. న్యాయం చేసే దిశలో న్యాయంలో ఏమైనా అవకాశం లేకపోతే ధర్మపరి పనుల్లో కూడా కొనసాగబడుతుంది. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే సామాజిక స్పృహతో మనం కొంచెం ఇంటర్ప్రిట్ చేస్తూ మనం కొన్నిసార్లు మంచి తీర్పులు చెప్పి ఈక్విటీస్ వస్తూ ఉంటాయినట్టు కానీ, లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కొన్నిసార్లు అసలు రాజీ పడలేని కేసులు కూడా రాజీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అది రాజీ పడదగ్గ కేసు అయినప్పుడు, కింద కోర్టులో ఆల్రెడీ సాక్ష్యాలు చెప్పేసినప్పుడు, బలం ఉన్నప్పుడు ఏం చేస్తాం? పైకోర్టుకు వస్తారు, మేము రాజీ అయ్యామంటారు. కింద కోర్టులో ఆల్రెడీ శిక్ష పట్టుకుంది, తడిసిపోతే ఎవిడెన్స్ ఉంది. అది మేము పగలగొట్టుకొని మళ్ళీ వారికి రాజీకి మార్గం కానీ లేకపోతే ఎక్విటాలు కానీ ఇవ్వడంలో ఎంత కష్టం అవుతుందో మీకు చెప్పక్కర్లేదు. ఉదాహరణకి మా అజంబాబు గారికి తెలుసు. ఒకసారి ఒక రేప్ కేసులో చూస్తే వాస్తవాలు వేరు, రిపోర్ట్ వేరు. వాస్తవంలో అబ్బాయి తప్పు చేశాడు, బట్ రిపోర్ట్లో అంశాలు తప్పు, ఇన్వెస్టిగేషన్ రాంగ్ ట్రాక్లో వెళ్ళింది. అమ్మాయి ఒక పర్టికులర్ డేట్ తీసుకుంది. ఆ రోజు నాతో ఇతను సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నాడని